కండక్ట్ ఎగ్జామ్ అది. ఓకే, ఒక కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి, మీ పేరు? నా పేరు నవీన్ అండి. ఓకే సార్, ఇప్పుడు టెట్ నార్మలైజేషన్ చేయకుండా డిఎస్సి వేశారు కదండి. అవును. అది ఇప్పుడు కోర్టులో ఏమైనా వేస్తే మన కోర్సు అదేంటి మళ్ళీ కోర్సు ఎగ్జామ్స్ మళ్ళీ ఏమైనా కండక్ట్ చేస్తారా ఎట్లా? టెట్ నార్మలైజేషన్ చేయకుండానే డిఎస్సి వేశారు. సో దానిపైన కోర్టుకి వెళ్తే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు గురుకులాలకు టెట్తోనే సంబంధం ఉందండి. ఓకే. ఇప్పుడు అక్కడ కూడా వెయిటేజ్ ఉంటుంది. ఇంకొకటి 3-4 డిస్ట్రిక్ట్లకు కలిపి జోనల్ వైజ్ పోస్టులు అండి అవి గురుకులాలు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే డిస్ట్రిక్ట్ వైజ్ మేము టెట్ కండక్ట్ చేశాము, అట్లని మేము నార్మలైజేషన్ చేయలేదు అని గవర్నమెంట్ చెప్తుంది. ఓకే. ఇప్పుడు గురుకులాలలో రాసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ వచ్చింటాయి మార్క్స్, మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్ లో ఎక్కువ వచ్చింటాయి కదండి టెట్ మార్క్స్. అప్పుడు గురుకులాలలో ఎగ్జామ్ రాసేటప్పుడు టెట్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకు పోస్టింగ్స్ వస్తాయి, అంటే జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి టెట్ మార్క్స్ తక్కువ వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కదండి. అవును. టెట్ అయితే అక్కడ ఇక్కడ రెండుకి యూజ్ అవుతుంది కదా, నార్మలైజేషన్ చేయకుండా డిఎస్సి వేశారు కదా, మన కోర్టు పోతే మన అవకాశాలు ఉన్నాయండి. నేను ఒకసారి అడ్వకేట్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం, వేరే కాలర్ వస్తుంది. హలో హలో, ఎవరండి? మీ పేరండి? హలో 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 కట్ అయింది కాలు. సో ఆయన అనేది ఏంటంటే టెట్కి గురుకులాస్కి రిలేషన్ ఉంది, రిలేటెడ్ ఎగ్జామ్స్ అవి. సో అవి కండక్ట్ అది ఇది చేయకుండా డిఎస్సి నార్మలైజ్ చేయకుండా ఎందుకు డిఎస్సిని కండక్ట్ చేస్తున్నారు అంత ఎమర్జెన్సీగా అనేది ఆయన క్వశ్చన్. సో దాన్ని ఆపడానికి కోర్టుకి వెళ్తే ఏదైనా ఇది ఉంటుంది. టెట్ అనేది సెపరేట్ ఎంటిటీ అండి. ఓకే, టీచర్స్ ఎంట్రన్స్ టెస్ట్, రైట్? డిఎస్సి ఈజ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, రెండు డిఫరెంట్ ఎంటిటీస్. ఇప్పుడు టెట్లో అది నార్మలైజేషన్ చేయాలి అని ఒక స్పెసిఫిక్ జీవో కానీ గవర్నమెంట్ ఆర్డర్, స్పెసిఫిక్ గవర్నమెంట్ ఆర్డర్ లేదు, నార్మలైజేషన్ చేసిన తర్వాతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని కానీ, లేదు టెట్ని మేము టోటల్గా నార్మలైజేషన్ చేస్తున్నామని కానీ ఏదైనా జీవో వచ్చి ఉంటే అది ఇప్పుడు వరకు అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఈ టెట్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అప్పుడు ఆ టెట్ ఆ ప్రాపర్ క్రైటీరియాని రీచ్ అవ్వకుండా వీళ్ళు టెట్ని కండక్ట్ చేయడం అనేది ఎగైన్స్ ది రూల్ అవుతుంది. ఇప్పుడు అటువంటిది ఏం స్పెసిఫిక్ రూల్ లేదనుకోండి, టెట్ నార్మలైజ్ చేయకుండా కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు అని ఏదైనా జీవో ఉంటే కనుక ఛాలెంజ్ చేసే అవకాశం ఉండదు. ఓకే, వేరే కాలర్ వెయిటింగ్ చేస్తాను.